మంత్రివర్యులు గౌరవనీయులు కొండపల్లి శ్రీనివాస్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మన మంగళగిరి శాసనసభ్యులు యంగ్ డైనమిక్ లీడర్ విద్యా ఐటీ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మన ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు పూజ్యులు గౌరవనీయులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి ప్లీజ్. మీరు కూడా కొంచెం వెనక్కి వెళ్ళండి. గో ఫర్దర్ కమ్ బ్యాక్. శశి పక్క వచ్చేయండి, బ్యాక్ వచ్చేయండి, బ్యాక్ వచ్చేయండి. మీరంతా కూడా వచ్చేసేయండి. క్లియర్. ఈ సైడ్ ఉండే వాళ్ళందరూ క్లియర్ చేయండి. అందరికి కనపడాలి, అందరూ క్లియర్ చేయాలి. ఈ పక్క వచ్చేసేయండి. కొన్ని కుర్చీలు ఏమంటే కావాలని ఈ సైడ్ కూడా క్లియర్ చేయండి. అందరికి కనపడేయండి, వ్యూ కనపడేయండి. ఫోటోలు వాళ్ళు ఇస్తారులేండి. మీరు రండి, వరగా రండి, అందరు రండి. మీరు కూడా ఇటు రండి, కమ్ హియర్. ఈ వెనక్కి వచ్చి చూసుకోండి మీరంతా. నమస్కారం, నమస్కారం. మీరు కొంచెం వెనక్కి వచ్చేసేయండి. అందరూ వెనక్కి రండి, అందరూ ఆల్. ఇంకొంచెం పోలీస్ వెనక్కి రండి. చెప్పింది ఒకసారి అర్థం చేసుకోవాలి. వెనక్కి రండి, అందరికి లాస్ట్ లో కనపడాలి. ఈ సైడ్ ఆ సైడ్ లాస్ట్ లో కనపడాలి. అందరూ వెనక్కి వచ్చండి. స్టార్ట్. మాట్లాడా సార్ ధన్యవాదాలు సార్. ఇంతటి చక్కటి ప్రోగ్రాం మా తాడేపల్లి మండలం పెనమాక గ్రామంలో పెట్టినందుకు తాడేపల్లి మండల ప్రజలందరి తరపున మీకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. ఇచ్చిన మాట ప్రకారం జూలై 1వ తారీఖున 6 గంటలకి పెన్షన్ అందజేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన మండలం పెనమాక గ్రామంలో దేశంలో ఎన్నడూ లేని విధంగా పెన్షన్ లబ్ధిదారి ఇంటికి స్వయంగా ఒక ముఖ్యమంత్రి వర్యులు వచ్చి ఇవ్వడం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జరగటం చాలా సంతోషం సార్. ఈ గ్రామానికి వచ్చినందుకు మేమంతా కూడా మీకు రుణపడి ఉంటాం సార్. ధన్యవాదాలు సార్. అదేవిధంగా మన అమరావతి సృష్టికర్త, తెలుగు ప్రజల ఆశా జ్యోతి, పేద బడుగు బలహీన వర్గాల పెన్నిధి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మీ సమస్యలు ఏమన్నా ఉంటే సారు తర్వాత వింటారు కాబట్టి
మాట్లాడేటప్పుడు దయచేసి ఎవళ్ళు కూడా అరవవద్దని తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని పెద్దలు పూజలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. పెనమాక గ్రామస్తులందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఉదయం నిద్ర లేస్తానే మీ ఊరికి వచ్చాను. మొదటి తారీఖు మొదటి కార్యక్రమం కొత్త గవర్నమెంట్లో మీ అందరి దయ వల్ల, ఆశీస్సుల వల్ల 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీని అభిమానించిన నియోజకవర్గంలో ఏర్పాటు చేశాం. ఎప్పుడూ మంగళగిరి నియోజకవర్గం. అనేక సందర్భాల్లో 1-2 సార్లు మిత్రపక్షాలకు ఇచ్చాం. ఒకసారి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు ఎమ్మెల్యే అయ్యాడు. 2వసారి మిత్రపక్షం అయింది, సిపిఎం అయ్యారనుకుంటాను. 2 సార్లు తెలుగుదేశం, 2 సార్లు మిత్రపక్షాలు అయ్యారనుకుంటాను. 10 ఎన్నికల్లో 4 సార్లు ఎన్నికైతే ఇటీవల కాలంలో 4-5 ఎలక్షన్లో గెలవడం లేదు. కానీ పోయిన ఎన్నికల్లో కూడా ఇక్కడ నిలబడిన మీ అభ్యర్థి లోకేష్ గారు ఆ రోజు ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు పట్టు వదిలిపెట్టకుండా మళ్ళా ఇదే నియోజకవర్గంలో పట్టు సాధించాలని కష్టపడి మీ అందరి అభిమానం చూరుకొని ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే మంచి నియోజకవర్గాలు గాజువాక, అదే మరికి 95,000 మెజారిటీ అక్కడ. ఇంకొక పక్కన భీములి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా కంచుకోట, అక్కడ 94,000 93,000 మెజారిటీ. 3వ నియోజకవర్గం మంగళగిరి 92,000 మెజారిటీ. నేను ఇక్కడికి వచ్చానంటే తెలుగుదేశం పార్టీని అభిమానించిన మిమ్మల్ని గౌరవించే బాధ్యత మాకుంది. భవిష్యత్తులో కూడా ఒక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, అందరికీ న్యాయం జరగాలి. ఆ న్యాయం జరగడానికి తోడ్పాటునిచ్చినటువంటి నియోజకవర్గాలు కానీ, గ్రామాలు కానీ, వర్గాలు కానీ తెలుగుదేశం పార్టీ సేవ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని నా మొట్టమొదటి కార్యక్రమం పెనుమాకలో, మంగళగిరిలో పెట్టుకోవడం నాకెంతో ఆనందంగా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మొన్న జరిగిన ఎన్నికలు ఒక హిస్టారికల్ ఎన్నికలు ఇవి. నేను 10 ఎన్నికలు చూశాను. 10 ఎన్నికల్లో ఎప్పుడూ జరగని విజయం. ఒక అసెంబ్లీ ఎన్నికల్లో 95,000 మెజారిటీ, మంగళగిరి లాంటి నియోజకవర్గంలో 91,000 మెజారిటీ. నేను ఒకప్పుడు 60,000-50,000 వస్తేనే కుప్పంలో బ్రహ్మాండంగా వచ్చిందనుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు 90,000-95,000 మెజారిటీలు వచ్చేసే పరిస్థితికి వచ్చాయి. దీనికి అంతటి కారణం ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే, రాజకీయ విశ్లేషణ చేస్తే 5 సంవత్సరాలు పరిపాలన, ఒక పీడ కళ, రాష్ట్రాన్ని పట్టి పీడించి ఎన్ని ఇబ్బందులు కలిగించాలనో ఈ విధంగా కూర్చొని ఆనందంగా మాట్లాడుకున్న రోజు కూడా లేదు. 5 ఏళ్లు ఉందా ఎప్పుడన్నా అడుగుతున్నా. నిద్ర లేస్తే టెన్షన్, ఎప్పుడు ఎవడొస్తాడో మన ఇంటికి తెలియదు. మొన్నటి వరకు మా పోలీసులు గోడ దూకి వచ్చేవాళ్ళు, ఇప్పుడు గోడ దూకే పని ఉండదు. ఇంకెక్కడ అరెస్టుల కోసం ఎందుకు వచ్చారో తెలియదు. పోనీ మీ ఇళ్లకు వస్తే వస్తారు, అది కూడా తప్పే, రాకూడదు. గౌరవంగా బ్రతకాల మనందరం. మా ఇంటికి కూడా ఎప్పుడు వస్తారో తెలియదు వీళ్ళు. అంటే
ఎంత భయంకరమైన వాతావరణం అంటే అంత భయంకరమైన వాతావరణంలో ఒక్కరని కాదు, అధికారులు అట్నే బతికారు, ప్రజలు అట్నే బతికారు, రాజకీయ నాయకులు అట్నే బతికారు. చాలా భయంకరమైన పరిస్థితి. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. ఇప్పుడు నాకు అర్థం కావడం లేదు, మీరందరూ కూడా ఓట్లు వేశారు, బ్రహ్మాండంగా వేశారు. ఈరోజు మిరాకిల్ జరిగిపోవాలి, రాత్రికి రాత్రి అని ఆలోచిస్తున్నారు. మీరందరూ అన్నీ అయిపోవాలనుకుంటున్నారు. నేను నిన్న మొన్న పార్టీ ఆఫీస్కి వెళ్ళాను. పార్టీ ఆఫీస్కి వెళ్తే విపరీతంగా ప్రజలు వచ్చేసే పరిస్థితికి వస్తున్నారు. 5 ఏళ్లు అణగదొక్కారు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. నిజమైన స్వాతంత్రం వచ్చిందని ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితికి వచ్చారు. ఆ ఉత్సాహంలో నేను మీటింగ్కి పోతే, ఆఫీసుకు పోతే వేల మంది వచ్చేస్తా ఉంటే వాళ్ళని ఎట్లా పరామర్శించాలో నాకే అర్థం కాని పరిస్థితి ఉంది. ఒక పక్క సమస్యలు, ఒక పక్క ఉత్సాహం, రెండూ కలిపిన తర్వాత ఇవన్నీ జరిగే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే అప్పులు ఎంతున్నాయో ఇంకా నాకే తెలియదు. ఎతుకుతున్నా రికార్డ్స్ అన్ని, వ్యవస్థలు ఎక్కడున్నాయో నాకే తెలియదు. అధికార యంత్రాంగం మొరేలు కూడా దెబ్బతినింది. బయట వాళ్ళు వచ్చి పెట్టుబడి పెట్టాలంటే భయపడే పరిస్థితికి వచ్చేసారు. మళ్ళీ ఈ దుర్మార్గుడు వస్తే ఏమవుతుందని భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే ఇవన్నీ కూడా ఒక రాష్ట్రం యొక్క బ్రాండ్ కూడా దెబ్బతినింది. ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను నేను. చాలా మంది వచ్చారు, చాలా మంది ఓడిపోయారు, చాలా మంది వెళ్ళారు. కానీ ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా పనికి రాడు, అలాంటి వ్యక్తి వచ్చాడని 5 ఏళ్లు నిరూపించిన ఏకైక వ్యక్తి మొన్నటి వరకు నాడు పేరు కూడా నేను చెప్పకూడదు, కానీ అలాంటి వ్యక్తి ఇతను. అంటే ఇప్పుడు నేను నిరూపించాలి ఎలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉండాలో, దానికి ఆదర్శంగా నేను నిరూపించాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఇప్పుడు ఈ రెండు కాంట్రడిక్షన్. మొన్నటి వరకు మీరు చూస్తే పరదాలు కట్టేసేవాళ్ళు, ఎక్కడ పోయినా పరదాలు. ఎక్కడన్నా ఒక మురికి కాలువ ఉంటే మురికి కాలువ కూడా పరదా కట్టేసేవాడు కనపడకుండా. దాస్తే దాగుతుందా? మురికి వాసన రాకుండా ఉంటుందా అని అడుగుతున్నా మిమ్మల్ని. సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వాలు ఉండాలనే గాని సమస్యల్ని దాచిపెట్టి మనసును చంపుకొని బ్రతకడమో లేకుంటే ఇంకొక విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను రాజకీయాలు మళ్ళీ మాట్లాడతాను. ఈరోజు వచ్చిన పని గురించి ఒకసారి మీ అందరితో నేను మాట్లాడతాను. ఈరోజు మీరందరూ చూస్తే ఇది ఒక హిస్టారికల్ ఎన్నిక అయితే, ఈరోజు నేను వచ్చింది పెన్షన్ పండుగ. ప్రతి నెల మొదటి తారీఖున మొన్నటి వరకు అన్నారు, మీరు చూశారు, వాలంటీర్లు పెట్టాం కాబట్టి వాలంటీర్లు ఇచ్చారు. ఎన్నికల్లో వాలంటీర్లు వద్దని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇస్తే ఈ ముసలవాళ్ళని పంచాయతీ ఆఫీసుకి తిప్పి 33 మందిని ఆ రోజు ప్రభుత్వం చంపేసే పరిస్థితికి వచ్చింది. మంచి ఎండలు, మే నెలలో ఎండల్లో తిప్పి దిక్కుదెలిని పరిస్థితిలో ఏప్రిల్, మేలో 33 మంది చనిపోయారు. మేము ఆ రోజు పోరాడాం, అయినా కూడా వినలేదు. ఈరోజు గ్రామ సచివాలయం ఉంది, 1,20,000 మంది ఉన్నారు. 1,20,000 మందిని ఉపయోగించుకుంటే 40-50 పెన్షన్లు ఇస్తే అయిపోతాయి. ఈరోజు అందుకనే ఆ పట్టుదలతోనే గ్రామ సచివాలయ సిబ్బందితో ఒకే రోజు రాష్ట్రంలో అందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎందుకు జరగదో చూపించాలని. అంటే ఒక మోసం చేసినప్పుడు ఏదైనా సరే ప్రజాహితం కోసం పనిచేయాలి తప్ప చేసింది రైట్ అని నిరూపించడానికి, లేకుంటే వేరే ప్రత్యామ్నాయం లేదని చెప్పడానికి ఆ రోజు మీ అందరినీ కూడా ఇది చేసే పరిస్థితికి వచ్చారు. దగా, మోసం, మాట్లాడితే అబద్ధాలు. నిన్న కూడా మీరు చూస్తూ ఉంటారు, అనునిత్యం 5 ఏళ్లు అబద్ధాలతో బతికారు, ఇప్పుడు కూడా అబద్ధాలతో బతకాలనుకుంటున్నారు. నా దగ్గర అది వీళ్ళ కాదు. వాస్తవాలను ప్రజలకు చెప్పి మీలాంటి అబద్ధాల కోరల్ని
శాశ్వతంగా రాజకీయాలు లేకుండా భూ సమాధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా ఒక మాట కూడా చెప్పాలి. మొన్న నేను అదే మరి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కూడా ఎన్నికల ముందే జట్టు కట్టామంటే దానికి కారణం ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలకూడదని ఎప్పుడైతే రెండు పార్టీలకు ఒక అవగాహనకు వచ్చామో ఆ రోజే ఎన్నికలైనాయనే అభిప్రాయంతో అందరూ వచ్చారు. ఆ తర్వాత బీజేపీతో కలిశాం. మూడు పార్టీల కలయిక కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి ఇప్పుడుండే ప్రస్తుత పరిస్థితిలో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలదొక్కోవాలన్న ఆలోచనతోనే చేశాం. నేను చేసింది, మేము చేసింది సరైన నిర్ణయమని కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా బ్రహ్మాండంగా గెలిపించారు. నా చరిత్రలో ఎన్నో ఎన్నికలు చూశాను కానీ 11 సీట్లతో గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చూస్తే ఇది ఒక చరిత్ర. ఎప్పుడు కూడా ఇన్ని తక్కువ సీట్లు ఎవరికీ రాలేదు. అంటే ప్రజల నిర్ణయం అది. దాన్ని మేము ఇంకొకటి కూడా చెప్తున్నాను, మేము ఎప్పటికి కూడా ఇక్కడుండే మా నాయకులు మొత్తం రాష్ట్రంలో ఉండే నాయకులు ఎప్పుడు మీకు సేవకులుగా ఉంటాం తప్ప పెత్తందారులుగా ఉండమని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎక్కడ పోయినా సింపుల్ గా ఉండడం, ఇదే మరిగా రచ్చబండ మీద కూర్చోవడం, మీ సమస్యలు వినడం, పరిష్కారం చేయడం, ఇది మాకిచ్చింది ఒక బాధ్యత. అంతేగాని ఇది ఒక అధికారం కాదు. ఆ విషయం కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు సబ్జెక్టుకు వస్తే మొట్టమొదటిసారిగా పెన్షన్ ఇచ్చింది, ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు ఆయన ఇచ్చింది 35 రూపాయలు. అప్పట్లో 35 రూపాయలు ఒక కుటుంబానికి పెద్ద వెసులుబాటు. అక్కడి నుంచి మేము తర్వాత నేను వస్తానని 94-95లో 75 రూపాయలు చేశాను. ఆ తర్వాత 2014 వరకు ఆ 75 రూపాయలు 200 రూపాయలు అయింది. నేను వచ్చిన వెంటనే 200 రూపాయల్ని 1000 రూపాయలు చేశాను. మళ్లీ 200 రూపాయల్ని 2000 చేశాను. తద్వారా 2000 రూపాయలు చేయడమే కాకుండా ఇప్పుడు 3000 రూపాయలు ఉండే పింఛన్ని 4000 రూపాయలు చేశాను. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మొత్తం 2875 రూపాయలు తెలుగుదేశం పార్టీ పెంచింది. అందులో మీరు నన్ను గౌరవించారు, ఆదరించారు. 2070 దగ్గర 75 రూపాయలు తీసేసి 2875 రూపాయలు 75 రూపాయలు తీసేస్తే 2800 రూపాయలు దగ్గర 35 రూపాయలు తీసేయాలి. 2840 రూపాయలు నేను ఇచ్చాను. అంటే ఈ పేదవాళ్లకు మీకు వచ్చే పింఛను నేను పింఛన పింఛనే అని చెప్పడానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు మనం ఇచ్చే పింఛన్లు ఒక చరిత్ర, మామూలు కూడా కాదు. ఈరోజు మీరందరూ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీ ఊరుంది, మీ ఊరు పెనుబాకలో 2595 మంది రకరకాల పింఛన్లు తీసుకుంటున్నారు. వీళ్ళందరికీ ఒక్కరోజు పింఛను 1,06,00,000 రూపాయలు ఈ ఊర్లో ఇస్తున్నాం. ఒక గ్రామంలో కోటి రూపాయల 6 లక్షల రూపాయలు ఇస్తున్నాం. జూలై నెలలో మాత్రం, ఎందుకంటే బకాయిలు కూడా ఇచ్చాం కాబట్టి 1,20,00,000 రూపాయలు ఈ గ్రామంలో ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఒక్క రోజులో ఒక్క గ్రామంలో 1,20,00,000 రూపాయలు. ఇంకొక పక్కన గుంటూరు జిల్లా మొత్తం వివిధ రకాల పింఛన్లు 2,61,588 ఇస్తున్నాం. ఒక్క గుంటూరు జిల్లాలో పెన్షన్ల వరకు నెల ఖర్చు 81 కోట్లు. మొత్తం ఈ నెలలో చూస్తే జూలైలో
111 కోట్ల రూపాయలు ఒక్క గుంటూరు జిల్లాలో పేదవాళ్లకు పింఛన్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఒకే నెల. ఈరోజు మీరు చూస్తా ఉంటే ఇంకొక పక్కన మీరు చూస్తే రాష్ట్రం మొత్తం రకరకాల పింఛన్లు 28 రకాల పింఛన్లు ఉన్నాయి. ఈ పింఛన్లు 65,31,000 మందికి పింఛన్లు ఇస్తున్నాం. 9 మందికో 8 మందికో ఒకరికి చొప్పున ఈరోజు రాష్ట్రంలో పింఛన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. కుటుంబాలు కూడా మీరు చూస్తే కొన్ని కుటుంబాల్లో ఎక్కువ ఇస్తున్నాం. అర్హులు ఉండేది ఇక్కడ. ఈ విధంగా ఓవరాల్ గా మనం చూసినప్పుడు రాష్ట్రంలో పెన్షన్ల వరకు ఇంతవరకు ఇప్పటి వరకు ఖర్చు అయింది 1939 కోట్లయితే ఇప్పుడు అదనంగా 819 కోట్ల రూపాయలు పెంచాం. మొత్తం ఈరోజు 1650 కోట్ల రూపాయలు 3 నెలల్లో బకాయిలు ఇస్తే 1650 కోట్లు ఇస్తున్నాం. ఒక్క రోజున రాష్ట్రంలో ఈ నెల పింఛన్లు 4,408 కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళకి ఇస్తున్నామంటే దీనికంటే కూడా శుభ సందర్భం, దీనికంటే కూడా మంచి రోజు లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే నేను ఒక ఇంటికి పోయాను. ఆ ఇంట్లో మాట్లాడాను. ఆ ఇంట్లో మీరు చూస్తే బనావత్ రాములు ఓల్డేజ్ వృద్ధాప్య పింఛన్ ఇచ్చాం. ఆయనకి 7,000 రూపాయలు ఇచ్చాను. అదే మరిగా ఆయన భార్య ఏదైతే బనావత్ సీత సిఆర్డీఏ పెన్షన్ ఇస్తానన్నాను, 5,000 రూపాయలు సిఆర్డీఏ పెన్షన్ ఇచ్చాం. ఇంకొక పక్క ఆయన కూతురు, ఆ అమ్మాయి కూడా భర్త చనిపోయి విడోగా ఉంది. ఆ అమ్మాయికి సాయి, ఆ అమ్మాయికి ఓల్డేజ్ పెన్షన్ భర్త చనిపోయిన దానిపైన 4,000 ప్లస్ 3,000 7,000 రూపాయలు ఇచ్చాం. ఆ ఇంట్లో ఆ సాయి అనే అమ్మాయికి కొడుకు పావన్ ఉన్నాడు, ఇంకొక కొడుకు కళ్యాణ్ ఉన్నాడు. పావన్ అయితే ఇంటర్మీడియట్ చేస్తున్నాడు, కళ్యాణ్ అయితే 7వ తరగతి చదువుతున్నాడు. ఇంకొక పక్కన ఇంకొక కూతురు డాక్టర్ కూడా దుర్గా అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కూడా అక్కడికక్కడగా కొద్దిగా ఆరోగ్యం సరిగా లేకుండా డమ్ అండ్ డఫ్గా ఉంది. ఒక కుటుంబ గాథ చూసినప్పుడు ఆ కుటుంబాన్ని నేను అడిగాను. చుట్టుపక్కలన్నీ ఇండ్లున్నాయి, మంచి ఇండ్లున్నాయి. పక్కన వాళ్ళ తమ్ముడే మిద్ది కట్టుకున్నాడు, ఈయన మాత్రం పూరింట్లో ఉన్నాడు. ఇల్లు కూడా కురుస్తా ఉంది. నేను అడిగాను ఆయన్ని, ఏంటిది అని అడిగాను. ఓసారి దురదృష్టం కూడా వెంటాడుతుంది, ఓసారి మనం చేసే పనులు కూడా కలిసి రావు. ఆ కుటుంబానికి అడిగితే అతను వ్యవసాయం చేశాడు కౌలు తీసుకొని. ఉల్లిపాయలు వేశాడు, ఆనియన్ వేశాడు, దాంట్లో నష్టం వచ్చింది. 8 లక్షల రూపాయలు నష్టపోయాడు. ఒక మామూలు లంబాడా కుటుంబం 8 లక్షలు 9 లక్షలు నష్టపోయాడు. ఇప్పుడు కష్టపడి 9 లక్షలు కష్టాడు. పెద్ద కూతురు వాళ్ళందరూ కూడా ఒక కూతురు పుట్టింది, వాళ్ళు చనిపోయారు, వాళ్ళ బంధువు పెన్ని. రెండో ఈయన కూతురికి భర్త చనిపోయాడు. ఆ అమ్మాయికి 2 పిల్లలు. అందరూ చుట్టుపక్కల చూస్తే పెనబాకంలో అన్ని మిద్దెలు కనపడొస్తున్నాయి. మిద్దెల్లో మధ్యలో ఒక పోరిల్లు. అది చూసినప్పుడు బాధేస్తుంది నాకు. అందుకనే చూస్తానే ఒక మాట చెప్పాను, ఈ ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చా. పాపం ఇల్లు కట్టుకునే 1,80,000 రూపాయలు ఇస్తానంటే, ఇల్లు కట్టుకునేది కూడా నాకు చేత కాదు, మీరే కట్టించండి అని అంటే నేను చెప్పాను. 3 ఎకరాల 8 సెంట్లు ఏదో భూమి ఉంది, ఇమ్మీడియట్ గా ప్రారంభించి ఇల్లు కూడా కట్టిస్తానని స్పష్టమైన హామీ ఇచ్చా. ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు
నేను మీ అందరికి విజ్ఞప్తి చేసేది, ఇలాంటి వాళ్ళు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. ఇలాంటి పేదవాళ్ళను ఆదుకోవడమే ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ రోజు నా జీవితంలో శాశ్వతంగా గుర్తుంటుంది. ఒకే రోజు 4,408 కోట్ల రూపాయలు పేదవాళ్ళకి ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. దీన్ని లెక్కేసుకుంటే సంవత్సరానికి 33,100 కోట్ల రూపాయలు పేదవాళ్ళకు ఒక్క పింఛన్లోనే ఇస్తున్నాం. పింఛన కార్యక్రమంలో 33,100 కోట్ల రూపాయలు మీకు ఇవ్వబోతున్న పింఛన్ల ప్రకారం 5 ఏళ్లు లెక్కేసుకుంటే 5 ఇంటూ 33,000 1,65,000 కోట్లు. 100 కూడా వేసుకుంటే 1,65,500 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఒక పింఛన్ల ద్వారా ఈ పేదవాళ్ళకు అందించే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా, ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికంటే ఆనందమైన రోజు నా జీవితంలో ఇంకొకటి ఉండదు. నేను చాలా సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని అందజేయడం భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తూ, అదే మాదిరిగా నేను ఒకటే హామీ ఇస్తున్నా, మేమందరం కష్టపడతాం, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయం మళ్లీ పేదవాళ్ళకు అప్పజెప్పి పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది మా ఆశయం. దానికోసం భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మామూలుగా అయితే ఒక హామీ ఇచ్చిన తర్వాత 5-6 నెలల తర్వాత వస్తాం. 26 రోజుల్లో పెంచుతామని చెప్పిన పింఛన్ని, ఇస్తామన్న బకాయిల్ని పూర్తిగా మీకు అందజేశాం. అది మా కమిట్మెంట్ అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు దీనికి డీటెయిల్స్ పోతే ఒక్కసారి మీరు చూస్తే దగ్గర దివ్యాంగులు ఉన్నారు. 3,000 రూపాయలు పింఛన్ వస్తుంది. అప్పుడు పెంచింది 3,000 పెంచితే అక్కడే పెట్టి వదిలిపెట్టారు. అందుకనే ఈరోజు దివ్యాంగులకి 6,000 రూపాయలు పింఛను పెంచామంటే 3,000 నుంచి ఒకేసారి 6,000 రూపాయలు చేసిన పార్టీ ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకొక పక్కన కొంతమంది జీవితాలు చూస్తున్నాం, పూర్తిగా మంచానికి పరిమితం అయిపోయి ఉంటారు. వాళ్ళకి అనేక సమస్యలు. ఒక యాక్సిడెంట్లో ఇదైతే ఇంకా వాళ్ళకు ఒక ఇంట్లో ఒక మనుషులు సేవ చేయాలి. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం 5,000 రూపాయలు పింఛన్ ఇస్తా ఉంటే కాదు, అలాంటి వ్యక్తులకు 15,000 రూపాయల పింఛన్ ఇవ్వాలని, ఉద్యోగం చేస్తే ఎంత ఇస్తామో అంత ఇచ్చామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. 15,000 ఇచ్చాం. కొంతమంది కిడ్నీ, హార్ట్ లేకపోతే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. ఇంకొక పక్క తలసేమియా ఇలాంటి వ్యాధులు వచ్చి ఎప్పటికప్పుడు ఈ యొక్క బ్లడ్ కూడా తీసుకొని ఎప్పుడెప్పుడు ట్రాన్స్మిషన్ చేసుకోవాలి. అలాంటి వాళ్ళకి ఇంతవరకు 5,000 వచ్చేది. ఈరోజు 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు చేశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అవసరాన్ని బట్టి ప్రతి ఒక్కరిని కూడా ఏ విధంగా ఆదుకోవాలని ఆదుకుంటున్నాం. నేను ఒకే ఒక విషయం మీకు చెప్తున్నాను, ఇది మొదటి అడుగు మాత్రం. సంక్షేమం అంటే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏదో డబ్బులు ఇచ్చేయడమో లేకుంటే ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం కాదు. ప్రజల జీవితాల్లో వెలుగు తేవాలి, మీకు వెసులుబాటు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మీ జీవన ప్రమాణాలు పెంచడం, అందులోనే మొదటి అడుగు మేము వేయడం జరిగింది. నేను ఒకటే కమిట్మెంట్ ఇస్తున్నా, ప్రజలే దేవాలయం, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ స్ఫూర్తితో పనిచేసే ప్రభుత్వం మా ప్రభుత్వం. అందుకే ఈరోజు హామీ ఇస్తున్నా, పేదవాళ్లపైన శ్రద్ధ పెడతాం, అనునిత్యం ఆలోచిస్తాం, వినూత్నంగా ఆలోచిస్తాం.
పేదరికం లేని సమాజాన్ని, ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకు రూపకల్పన చేయడమే నా ఆలోచన. ఇది చేసి మా నిజాయితీని నిరూపించుకుంటామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఇంకొక పక్క ప్రభుత్వం దివాలా తీసింది. ఎంతుందో అప్పు నాకైతే తెలియదు, మా ఆఫీసర్లు కూడా తెలియడం లేదు. ఇంకా అన్నీ ఎతుకుతున్నాం. మొన్నే ఒక వైట్ పేపర్ ఇచ్చాం పోలవరం వచ్చుంటే ఈరోజు మీకు నీళ్లు వస్తున్నాయంటే ప్రకాశం బ్యారేజ్కి ఆ రోజు కట్టిన పట్టిసీమ. అంతేకాకుండా పోలవరం గాని పూర్తి ఉంటే ఈరోజు మీరు ఒకసారి రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చేవాళ్ళం, సంపద సృష్టించేవాళ్ళం. మీరందరూ అమరావతిలో ఉన్నారు. అమరావతి కూడా ఏమైందో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఇక్కడ నేను మాట్లాడిన ఈ లంబాడా కుటుంబం అమరావతి గాని పూర్తయింటే ఈ పాటికి కనీసం ప్రతిరోజు ఒక 1000 రూపాయలు సంపాదించుకునే అవకాశం వచ్చేది. అలాంటి అవకాశాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే మొత్తం తవ్వుతున్న కొద్దీ నాటి తప్పులు అప్పులే బయటపడుతున్నాయి. అయినా సరే ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు ఈ కార్యక్రమంలో వృద్ధులు, దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వృద్ధులు గాని, వితంతువులు గాని, చేనేత కార్మికులు చాలా మంది ఈ నియోజకవర్గంలో చేనేత కార్మికులు ఉన్నారు. ఆ మగ్గం మీద కూర్చొని కడుపులోకి ఆ ఏదైతే దారం ఇవన్నీ పోయి అనారోగ్యం పాలవుతారు. పెద్ద వయసు రాకమునిపే అనారోగ్యం పాలైపోయి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అలాంటి వారందరికీ తక్కువ వయసులోనే పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. కల్లు గీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, అదే మాదిరిగా ట్రాన్స్జెండర్స్, ఆడ మగ కాకుండా కొంతమంది ఉంటారు, పాపం ఇబ్బందుల్లో ఉంటారు, వాళ్ళు, డబ్బు కళాకారులు, ఇలాంటి వారందరినీ 11 రకాల వివిధ పెన్షన్లు 3000 నుంచి 4000 రూపాయలు పెంచాం. ఇంత మునిపే నేను చెప్పినట్టు ఒకప్పుడు వికలాంగులు అనేవాళ్ళం. నేను ఆ పేరు కూడా వాడకూడదని ఇప్పుడు దివ్యాంగులు అంటున్నాం, విభిన్న ప్రతిభావంతులు అంటున్నాం. భగవంతుడు వాళ్ళ పట్ల చిన్న చూపు చూశాడు గాని నా ఆలోచన ఒకటే, అలాంటి వారికి చేయూతనివ్వడం సమాజం బాధ్యత. ఆ బాధ్యతకు అందరికంటే ముందు నేను ఉంటానని మరొక్కసారి మీకు అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే 6000 రూపాయలు చేశాం. ఇంకొక పక్కన ఇవన్నీ కూడా మనం చేసిన కార్యక్రమాల వల్ల జీతం వస్తే ఒక వ్యక్తి ఎంత ఆనందంగా ఆ రోజు జీతం తీసుకుని నెలవారీ ఖర్చులు పెట్టుకుంటాడో ఆ విధంగా మీకు కూడా ఇది ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఈరోజు ధరలు పెరుగుతున్నాయి, దానికి కూడా కళ్ళు వేయాలి. ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలు కానీ, అదే మరి మిగిలిన ధరలు ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తూ మీ అందరికీ ఇలాంటి పెన్షన్లు ఇలాంటివి ఇస్తే మీ జీవితాల్లో వెసులుబాటు వస్తుంది. ఇంకొక పక్క మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. దీనికోసం నేను ముందుకు వస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే 4000 వచ్చేవారు 12 నెలలు లెక్కేస్తే 48,000. అదే మరిగా 6000 వచ్చేవాళ్ళు 12 నెలలు లెక్కేస్తే 72,000. మీకు ఎకరా మాగాని ఉంటే దానికి ఇచ్చే కౌలు 15,000. అదే గాని మెట్టుంటే దానికి ఇచ్చే కౌలు 5,000, 10,000. అంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దగ్గర దగ్గర 3 ఎకరాలు మాగాణి ఉన్నంత వరకు భరోసా ఎట్లుంటుందో, లేకపోతే 7 ఎకరాలు మెట్ట భరోసా ఎంత ఉంటుందో అంత ఆర్థిక సహాయం నేను ఇచ్చిన భరోసా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వారితో సమానంగా మీకు ఆదాయం వచ్చే విధంగా చేశాం. చాలాసార్లు బాధపడతాం, కనీసం 1 ఎకరా భూమి ఉంటే ఏదో ఒకటి చేసుకొని బతికిపోతామని. ఇంకొక పక్కన ఎవరన్నా ఒక యాక్సిడెంట్ అయ్యి మంచానికే పరిమితం అయిపోతే
అనారోగ్యం వచ్చి మంచానికే పరిమితం చాలా మందిని చూశాను. ఇంట్లో వాళ్ళకి సపరీలు చేయాలి, భోజనం పెట్టాలి, స్నానం చేయించాలి, పక్కకు తీసుకెళ్ళాలి, బాత్రూమ్ తీసుకుపోవాలంటే తీసుకెళ్ళాలి. అంటే వాళ్ళు చేసేది కూలి పని. మళ్ళీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడి మారిగా అయిపోతే ఎట్లా వాళ్ళని ఆదుకోవాలనో తెలియక అనునిత్యం బాధపడుతున్నారు. ఆ బాధలు గుర్తుపెట్టుకుని 5,000 నుంచి 15,000 రూపాయలు చేశాం. అది ఈ ప్రభుత్వం యొక్క మానవత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీంతో మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను అడిగాను ఒక ముసలమ్మని వస్తా ఉంటే, ఏమమ్మా నువ్వు పింఛన్ వస్తుందా అన్న. వస్తా ఉంది సార్ అని. ఏంటమ్మా ఎవరున్నారు మీ ఇంట్లో అన్న. మా కోడలు వీళ్ళందరూ ఉన్నారని. సరిగా చూసుకుంటున్నారని అడిగా. బాగా చూసుకుంటున్నారు సార్, పూటకు భోజనం పెడతారు, ఏదైనా బాగాలేకపోతే హాస్పిటల్ తీసుకుపోతున్నారు, బాగా చూస్తున్నారని చెప్పింది. నేను ఎప్పుడో మీకు ఒకసారి హామీ ఇచ్చా, ప్రతి ఒక్క కుటుంబానికి పెద్ద కొడుకుగా ఉంటా, కుటుంబ పెద్దగా ఉంటా, మీ బాధ్యత తీసుకుంటానని ఆ రోజు చెప్పాను. ఈ డబ్బుల వల్ల ఈ వృద్ధులు వికలాంగుల యొక్క ఒక గౌరవం పెరిగింది. ఒకప్పుడు మీరు చూస్తే, మీరందరూ ఆలోచిస్తే, ఒకప్పుడు ముసలాళ్ళు ఉంటే మేమే కష్టాల్లో ఉన్నాం, వీళ్ళని భరించేది మేమెక్కడ భరిస్తాం అనుకునేవారు. ఇప్పుడు ఆ ముసలి వాళ్ళని చూస్తే వీళ్ళు 4 రోజులు బతికితే బానే ఉంటుంది, మాకు భారం కాదని ఆలోచించే పరిస్థితికి వచ్చారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికైనా కష్టాలుంటాయి, పేదరికం మహాశాపం. అలాంటప్పుడు బాధలు ఉన్నప్పుడు మనం బతకాలి, పిల్లల్ని పోషించాలి, మళ్ళా వీళ్ళు చూసుకోవాలంటే భారంగా ఉండే పరిస్థితిలో నాకెంతో సంతోషం. ఇప్పుడిచ్చే 4,000 పెన్షన్లో దగ్గర 2,800 రూపాయలు నేనే ఇచ్చానంటే దానికంటే నా జీవితంలో ఇంకోటి నేను ఆశించను. అంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు మీ అందరిని ఒకటే కోరుతున్నా. ఈరోజు మీరు చూస్తే ఇలాంటి కార్యక్రమం ఒకే రోజు 1,20,097 మంది సచివాలయం సిబ్బంది వచ్చారు. అక్కడక్కడ వాలంటీర్ సహకారం ఉంటే తీసుకోమని చెప్పాం. నేను ఆ రోజు ఎన్నికల ముందు ఒక మాట చెప్పాను చీఫ్ సెక్రటరీకి, ఎక్కడెక్కడున్నారో మాకు తెలియదన్నారు. మీకు తెలియడం ఏంటయ్యా, గూగుల్ అంకుల్ అడిగి చెప్తుంది ఎవరిల్లు ఎక్కడుందో, నేరుగా ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఫోన్ తీసుకోనని చెప్పాను. అంటే టెక్నాలజీ బాగుండే రోజుల్లో ఎవరు ఎక్కడుంటారో నేరుగా కారులో కూడా ఎక్కితే నేరుగా జియో ట్యాగింగ్ పెట్టేస్తే నేరుగా ఏ ఇంటికి పోవాలనో ఆ ఇంటికి వెళ్ళి కారే ఆగుతుంది. ఫోన్లో పెట్టుకుంటే ఏ ఇంటికి పోవాలనో ఆ ఇంటికి పోయి నిలబడే పరిస్థితి వస్తుంది. అలాంటి రోజుల్లోనే కావాలని చెప్పి ఇష్ట ప్రకారం చేశారు. ఈరోజు మనస్ఫూర్తిగా సచివాలయం సిబ్బందిని అభినందిస్తున్నా, అడ్మినిస్ట్రేషన్ అభినందిస్తున్నా. ఆ రోజు మా వల్ల చేత కాదని చెప్పిన అడ్మినిస్ట్రేషన్ ద్వారానే మేము చేయగలుగుతామని చేసి చూపిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజే నేను ఒక మాట అన్నాను, నీకు చేత కాకపోతే ఇంటికి పోండి, నాకు అధికారం ఇవ్వండి, చేసి చూపిస్తానన్నా. ఆ అధికారం ప్రజలిచ్చారు, చేసి చూపించానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఒకే రోజు 5 సంతకాలు పెట్టాను. ఒకటి డిఎస్సి, ఇక్కడ కూడా యూత్ ఉన్నారు, ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగాలు ఇవ్వలేదు. అలాంటి దగ్గర 16,500 ఉద్యోగాలు ఒకేసారి సంతకం పెట్టి వీలైనంత తొందరలో టీచర్లు రిక్రూట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో 3వ సంతకం మీ భూములు కొట్టేసే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అది వచ్చుంటే ఏమయ్యేదో నాకు తెలిసేది కాదు. ఆ రోజు చెప్పాను, మీ భూమి వేరే వాళ్ళు రాసుకునేవాళ్ళు, మీది ఉండేది కాదు, తెల్లవారితే బాధపడుతూ కూర్చోవాలి. ఈ కబ్జాదారులంతా వచ్చి ఎవడు రాసుకున్నా మీరేమి చేయలేని పరిస్థితి ఉండేది.
దాన్ని కూడా రద్దు చేయడం కోసం మొన్నే 2వ సంతకం పెట్టాను. కేబినెట్ డెసిషన్ కూడా అయిపోయింది. 3వ సంతకం అన్నా క్యాంటీన్. తప్పకుండా అమరావతిలో కూడా ఈ ప్రాంతంలో అన్నా క్యాంటీన్లు వస్తాయి. తద్వారా మళ్ళీ పూర్వ రోజులు 5 రూపాయలకే అన్నా క్యాంటీన్కి పోయి కడుపు నిండా భోజనం చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నా క్యాంటీన్ ఈరోజు చూస్తే ఒక పవిత్రమైన కార్యక్రమం. ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించాడు. అంటే ఫ్రీ మీల్ టీటీడీలో స్టార్ట్ చేశాడు. ఆ రోజు ఆయన ఒక మంచి ఇంటెన్షన్తో స్టార్ట్ చేశాడు. దానిపైన దాతలను ఇన్వైట్ చేశాం. ఈరోజు దగ్గర దగ్గర 1200-1300 కోట్ల రూపాయల కార్పస్ ఉంది. ఎవరైనా సరే వాళ్ళ పిల్లల పుట్టినరోజున కానీ ఒక మంచి అకేషన్లో అన్నదానం చేయాలంటే రోజంతా చేయాలన్నా ఒకరోజు చేయాలన్నా చారిటీ కింద డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. వాళ్ళ ఇప్పుడు చూస్తే ఎన్టీ రామారావు గారు పెట్టిన ప్రోగ్రాంలో మా మనోడు దేవాంశ్ ఒక రోజు 35 లక్షల రూపాయలు డొనేట్ చేసే పరిస్థితికి వచ్చాడంటే ఇది ఒక చరిత్ర, ఒక జ్ఞాపకం. ఆ మంచి కార్యక్రమం ఆ రోజు ఆయన ప్రారంభించాడు కాబట్టి ఈ రోజు మేము అక్కడ ఒకరోజు భోజనం పెట్టే పరిస్థితికి వచ్చాం. ఈ రోజు నేను అందుకే పెట్టాను. ఈ అన్నా క్యాంటీన్ పెట్టినప్పుడు రాష్ట్రం మొత్తం ఒక రోజు కావాలని డొనేట్ చేసే విధంగా డబ్బులుండేవాళ్లు డొనేట్ చేయొచ్చు. ఒక క్యాంటీన్కి ఇవ్వచ్చు, ఒక జిల్లాకి ఇవ్వచ్చు, అవసరమైతే మైక్లో మీరు చెప్పచ్చు, లేకపోతే మీరే పోయి సేవ చేయొచ్చు, వడ్డించచ్చు, వాళ్ళతో కలిసి పేదవాళ్లతో కలిసి భోంచేయచ్చు. అలాంటి ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని విఘాతం కలిగించే విధంగా వచ్చిన వెంటనే ఉండే అన్నా క్యాంటీన్లన్నీ మూసేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే ఒకే రోజున 183 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం చేశాం. తొందరలోనే ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క స్కిల్ డెవలప్మెంట్. పిల్లలందరూ ఉద్యోగాలు చేయాలంటే ఈరోజు ఉద్యోగాలు ఉన్నాయి, ఉద్యోగాలకు అవసరమైన అర్హులు లేరు. ఈ రెండు మిస్ మ్యాచ్ ఉన్నాయి. ఇంకొక పక్క మీరందరూ ఊర్లో వాళ్ళు ఉన్నారు, మీరు పనిచేస్తున్నారు, కష్టపడి పనిచేస్తున్నారు. కష్టపడి పనిచేయడం కంటే సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తే పేదవాళ్లు కూడా ఎక్కువ డబ్బులు సంపాదించుకునే అవకాశం వస్తుంది. అందుకనే స్కిల్ డెవలప్మెంట్ కింద ఫోకస్ చేశాం. నైపుణ్య కేంద్రాలు పెడతాం. ఎవరెవరికి ఏం నేర్పించాలో నేర్పిస్తాం. తద్వారా మీ ఆదాయం పెంచడానికి కూడా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ 5 నిర్ణయాలు ఒకే రోజు చేశాం. మళ్లీ మీ అందరికి హామీ ఇస్తున్నా, మీరందరూ కూడా 65 లక్షల మంది పింఛన్లు తీసుకున్న మొదటి రోజున ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, మమ్మల్ని కూడా ఆశీర్వదించండి. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఇంకా ఎక్కువ శక్తి వస్తే ఇంకా ఎక్కువ సంపాదించి తిరిగి మీకు ఇచ్చే అవకాశం వస్తుంది. దానికోసం మీరందరూ ఎప్పటికప్పుడు భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వాన్ని ఆశీర్వదించే కార్యక్రమం మీరు చేయండి. అది చేస్తే అదొక బలం. ఒకవేళ హిందువులైతే హిందూ దేవుళ్ళు కొలవండి, ముస్లింలైతే అల్లాను ప్రార్థించండి, క్రిస్టియన్స్ అయితే యేసు ప్రభువును ప్రార్థించండి. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు మనకందరికీ ధైర్యాన్ని, మనకు కావలసిన ఆలోచనలు ఇస్తాడు. ప్రభుత్వం అనేది మంచి ప్రభుత్వం ఉంటే మీ అందరికి అండగా ఉంటుంది. మీ అందరికీ వెసులుబాటు వచ్చే పరిస్థితి వస్తుంది. 5 ఏళ్లు ఒకసారి మీరు ఆలోచిస్తే ఇదే మారిగా 5 సంవత్సరాలు అభివృద్ధి చేసి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే మనకి ఇప్పుడు ఇబ్బందులు వచ్చేటివి కాదు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. నిరంతరం మీకోసం పనిచేస్తాం. ఇది మొదటి చర్య, ఒక హిస్టారికల్ చర్య. ఒకే రోజు 4,408 కోట్ల రూపాయలు 65,31,31,000 మందికి ఇవ్వడం ఇది ఒక చరిత్ర.
దీన్ని కొనసాగించే విధంగా మేము ఆలోచిస్తాం. మమ్మల్ని నిండు మనసుతో ఆశీర్వదించి సహకరించండి. ఇంకొక పక్క కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మా ఆలోచన పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానతలు తగ్గించే విధానాలకు శ్రీకారం చుట్టడం. అది ప్రభుత్వ విధానాల వల్లనే సాధ్యం. అలాంటి నిర్ణయాలు తీసుకుంటాం. మీరు కూడా సహకరించాలి. మళ్ళీ వాళ్ళు వీళ్ళు వచ్చేది కథలు చెప్తే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 2019లో తెలుగుదేశం పార్టీ ఆ రోజు గెలుచుంటే ఈరోజు మనందరికీ ఇబ్బందులు వచ్చేటివి కాదు, మీకు ఇబ్బందులు వచ్చేటివి కాదు, నాకు ఇబ్బందులు వచ్చేటివి కాదు, అధికార యంత్రాంగానికి ఇబ్బందులు వచ్చేటివి కాదు. ఎప్పుడు కూడా కంటిన్యూటీ చాలా ముఖ్యం. ప్రభుత్వం అనేది బాగా స్పీడ్లో పోతా ఉంటే స్పీడ్ బ్రేకర్ వేసి రివర్స్ కొట్టి రివర్స్ టెండర్ అనే పేరు పెట్టి అందరినీ కూడా మన బ్రతుకులే రివర్స్ చేసేశారు. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళా కోలుకుని మళ్ళా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మళ్ళా అప్పుడప్పుడు మీకు ఆలోచనలు మారుతా ఉంటే అన్ని చేశాడు కాబట్టి ఈసారి ఇంకొకరు చూద్దాం అనుకుంటే మాత్రం మళ్ళా ఈ రోజులే వస్తాయి. అది గుర్తుపెట్టుకోవాల్సిన అందరిని కోరుకుంటూ మీరందరూ అనునిత్యం ఆలోచించుకోవాలి. ఈ రోజు నుంచి ప్రభుత్వ విధానాలు ఏ విధంగా మారాయి, ఒక ప్రభుత్వం మారితే ఎంత వెసులుబాటు వస్తుంది, మీ జీవితాలు ఏ విధంగా వెలుగు వస్తుందనే విషయాలు కూడా ఆలోచించుకొని అందరం కలిసి సమిష్టిగా పనిచేద్దాం. మాకు ఓటేసాం కాబట్టి మీరే చేసుకోండి, మేము మాత్రం ఇంట్లో కూర్చుంటాం, మేము పనే చేయం, ఇంట్లోనే కూర్చుంటాం, మీరే పని చేయండి అంటే మాత్రం కుదరదు. అందరం పనిచేద్దాం. నేను ఒక మాట చెప్పాను ఎన్నికల ముందు, అతను ఇచ్చేది 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకుంటున్నాడు. నేను వచ్చిన తర్వాత 15-20 రూపాయలు ఇస్తాను. ఎట్లా ఇస్తానంటే సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయాన్ని పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాల ద్వారా పంచుతాం. ఇంకొక పక్క 15-20 రూపాయలు ఇచ్చి ఆ 20ని 200 చేస్తాం, 200 2000 చేస్తాం, 2000ని 20,000 రూపాయలు చేసే మార్గం మీకు చూపిస్తానని ఆ రోజు చెప్పా. దానికి నేను కట్టుబడి ఉన్నా. మీరు కూడా సహకరించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఇప్పుడు మీలో ఆలోచనలు కానీ ఇలాంటి కార్యక్రమం ద్వారా ఏం చేస్తే ఇంకా బాగుంటుందో మీరు కూడా మీ ఆలోచనలు చెప్పండి, అవి కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. స్వాగతం పలుకుతామని మనకందరికి సెక్యూరిటీ సునక్ మహారాజ్. సార్ ధన్యవాదాలండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నా పక్షాన, నా కుటుంబ పక్షాన ధన్యవాదాలు సార్. మరి నేను కోరుకున్న నా ఆశ, మొదటి ఆశ మిమ్ములను, లోకేష్ గారిని, కళ్యాణి గారిని అసెంబ్లీలో చూడాలని నా కళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూశాను సార్. నా కోరిక నెరవేరింది, చాలా సంతోషంగా ఉన్నాను. అదేవిధంగా మీరు ఎన్నికల్లో ప్రకటన చేసిన రీతిగా మరి ఈరోజు పెన్షన్ల కార్యక్రమం మరి తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో చాలా పండుగ వాతావరణం మేము చూస్తుంటే ఎంత పండుగ ఉందంటే ఆనందంగా ఉంది సార్. మీరు పెంచినటువంటి పెన్షన్లు గత ప్రభుత్వము మరి మీరు మాకు మా బాబు సాధారణ బాబు మరి ఆ పిల్లోడికి సరిగ్గా మైండ్ ఉండదు బాబు. అయితే 2018లో మీరు ఎన్నిక చేశారు సార్ పెన్షన్ బాబుకి 3000. అదే పెన్షన్ ని అసలు మరి గడిచిన ప్రభుత్వం రూపాయి కూడా పెంచలేదు, అదే విధంగా ఉంది. అయితే ఇప్పుడు మీరు వచ్చి దానిని 6000 చేశారు, దాన్ని మాకెంతో సంతోషంగా ఉంది సార్. అదే విధంగా మరి గడిచిన ఏప్రిల్ మరి మే జూన్ నెలలో మరి వితంతులకు మరి వీళ్ళకి వృద్ధులకు మీరు ఇచ్చేటువంటి పెన్షన్ 4000 ప్లస్ నెలకొక 1000 చొప్పున 3000 7,000 రూపాయలు ఇస్తున్నారు. చాలా సంతోషం సార్. మరి మిగతా వాళ్ళకు కూడా మీరు ఎంతగానో సహాయపడుతున్నారు. అంతే మాకు చాలా ధన్యవాదాలు. ఆనందంగా ఉంది, ఏం చెప్పాలి కూడా అర్థం కాని పరిస్థితి. ఎంత దగ్గరగా మిమ్మల్ని చూడటం ఇది మొదటిసారి, నేను మాట్లాడటం కూడా మొదటిసారి. నాకెంత ఆనందంగా ఉందంటే మాటలు కూడా రాని పరిస్థితి. అయితే
మరి ఆ సైకో పోవాలి సైకిల్ రావాలనేటువంటి విధానములో అప్పుడు అడిగిన రీతిగా అలాగే జరిగింది. సంతోషంగా ఉంది నాకు. మరి మీరు వయసుకి సంబంధం లేకుండా మీరు చేసినటువంటి త్యాగము ఎంతో గొప్పది సార్. మరి మేమైతే ఇళ్లలో ఫ్యాన్ల కింద కూర్చొని మీరు చేసేటువంటి ప్రసంగాలు చూస్తే చాలా ఏడుపు వచ్చేది, బాధ కలిగేది. అదొకటను సార్. నాకు మరి జగను సిద్ధం సభలో చెప్పాడు ఏమనంటే, మళ్ళా మన ప్రభుత్వమే వస్తుంది, మళ్ళా మనమే మళ్ళీ గెలుస్తాము, మనకే ఇదంతా అయితే ఇక్కడ రాజధాని ఉండదు, విశాఖపట్నం మారుతుంది అన్నప్పుడు నేను రోజంతా ఏడ్చాను సార్. విశాఖపట్నం మారిస్తే మా భవిష్యత్తు ఏమవుతుంది? ఇక్కడ మేము కూడా ల్యాండ్ కూలింగ్కి ఇచ్చాం పొలము, మరి మా పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? ఈ రాజధాని తరలిపోతే అమరావతి రాజధానిగా లేకపోతే ఏమవుతాం మేమంతా అని నేను ఏడ్చాను సార్. అదే విధంగా ప్రతిదినము మీకు వరకు మరి అధికారుల కొరకు మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని దేవుడు, మీరు బాగుండాలి, మంచి పరిపాలన కావాలని ఆశిస్తున్నాను సార్. అదే విధంగా మరి గత ప్రభుత్వం చేసినటువంటి విధానములో ఆరోగ్యశ్రీ పథకం కూడా మరి సరిగ్గా కొనసాగలేదు. ఇదిగో ఇక్కడ ఈ అధికారి దగ్గరికి వెళితే ఏం చెబుతున్నారంటే, మీకు చక్కగానే ఉంటుంది పొమ్మ చూసుకుంటారని చెబుతున్నారు, కానీ అక్కడికి వెళ్తే సరిగ్గా పని చేయట్లేదు, మీకు ఆరోగ్యశ్రీ అందట్లేదు, ఇది చెల్లదు అని చెబుతున్నారు. అలాంటి పరిస్థితిలో అసలు చాలా బాధపడేటువంటి విధానములో గడిచిన ప్రభుత్వము మేము అనుభవించినటువంటి కష్టాలు బాధలు మాట్లాడుతుంటే ఎక్కడ చూసినా గొడవలు తగాదులు, ఏది మాట్లాడాలన్నా ఇరుగు పొరుగు వారితో మాట్లాడాలన్నా ఆ ప్రభుత్వం వారు చూసి చూడనట్టు మాట్లాడతాం, తగాదులు గొడవలు సార్. అయినా కూడా సర్దుకుపోయి మీరు రావాలని సంతోషంతో, మీరు రావాలని ఆనందంతో కోరుకున్నాము. అదే రీతిగా మీరు వచ్చారు సార్, చాలా ఆనందము. నా పేరు పద్మ సార్, నెమలకంటి, మా బాబు రాజేష్. అయితే నువ్వేం చేస్తావమ్మా? నేను హౌస్ వైఫ్ నే సార్. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారమ్మా? బాబు, ఆ పెద్ద బాబు, నేను, మా హస్బెండ్ సార్, నలుగురు ఉంటాము. మీ పెద్ద బాబు ఏం చేస్తాడు? నువ్వేం చేస్తావు బాబు? డిగ్రీ కంప్లీట్ అయింది సార్. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ప్రస్తుతానికి ఖాళీగానే ఉంది. ఏదో ఒకటి చేయాలి కదా. నేను ఒకటే, ఎవరు ఖాళీగా ఉన్నామనే మాట చెప్పకూడదు, మీరు ఎత్తుక్కోవాలి. అవసరమైతే అందుకే స్కిల్ డెవలప్మెంట్ కూడా మీకు పోవద్దయా, పంపించేస్తారా, చిన్నగా జరుపుకోమంటున్నా. ఆయన ఇది చేయడం లేదు. నేనేమంటున్నానంటే, నీ శ్రేయోభిలాషిగా మీ కుటుంబం పెద్దగా చెప్తున్నా, రాష్ట్రమే నా కుటుంబం అనుకుంటున్నా కాబట్టి మీ కుటుంబ పెద్దగా చెప్తున్నా, మీరందరూ కూడా ప్రయోజకులు కావాలి. చాలా అవకాశాలు ఉంటాయి ఇక్కడ. నువ్వు బాగా, ఇప్పుడు తమ్ముడు బాగాలేడు, ఓకే, నేను 6,000 రూపాయలు ఇస్తున్నాను, మీ అమ్మా నాన్న ఉన్నారు, నువ్వు లైఫ్లో సెటిల్ అయ్యి కనీసం అమ్మా నాన్న చూసుకునే పరిస్థితిలో ఉండాలి. Good morning, welcome to News Skiff. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ కెఫ్. విద్యుత్ రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు. అలాగే చేస్తే రాబోయే రోజుల్లో విద్యుత్ సంస్థకు సబ్సిడీలు కూడా ఆగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ప్రధాని మోదీ కనుసన్నల్లోనే నిర్ణయం జరిగిందని ఆరోపించారు జగదీష్ రెడ్డి. దీనిపైన డిబేట్ చేద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ శివకుమార్ గారు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు. నమస్తే అండి శివ గారు. ఏంటి నిన్న జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన మీ స్పందన ఏంటి? అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మోదీ కనుసన్నల్లోనే జరుగుతోంది. ఆయన విధానాలను, ఆయన అవలంబిస్తున్న విధానాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కూడా అవే అవలంబిస్తూ అమలు చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. స్వతంత్ర న్యూస్ కేఫ్కి మీకు మరియు ప్రేక్షకులకు నమస్కారం. ఒకటేమంటే, గతంలో ఏదైతే విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న జగదీశ్వర్ రెడ్డి ఇప్పుడు ఆయన కొత్త రూపం ఎత్తేసి
ప్రజల్ని మభ్యపెట్టడానికి లేకపోతే ఏదో గతంలో ఉన్న వాళ్ళ రూలింగ్ ఏదైతే ఉండేనో టీఆర్ఎస్ బీఆర్ఎస్ది అప్పట్లో వాళ్ళు చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు కొత్త రకంగా నిన్న ప్రెస్ మీట్ ముందు వచ్చేసి ఆయన వివరణ ఇవ్వడం జరుగుతుంది. గతంలో విద్యుత్ బకాయిలు కానీ మీరు విద్యుత్ ఎంత కొనుక్కొచ్చిండ్రు అనేది ప్రజలకు మీరు ఎంతకి సరఫరా చేసిండ్రని, మీరు కొన్న రేట్ ఏంది ఛత్తీస్గఢ్కి, మీరు ఇచ్చిన రేట్ ఏంది, అవన్నీ కూడా గతంలో రివ్యూలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక చేయడం జరిగింది, ప్రజలకు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు డిస్కంలకి అప్పులు ఉన్న ప్రభుత్వంలాగా మీరు తయారు చేసిండ్రు గతంలో. ఈరోజు మళ్ళీ కొత్త ఆలోచనతోని లేకపోతే ఏదో ప్రెస్ మీట్ ముందు వచ్చేసి ఈ ప్రైవేట్ వ్యక్తులకి అప్పగిస్తున్నారు అంటే మీరు ఆల్రెడీ ఏదైతే డొమెస్టిక్కి కానీ లేకపోతే కమర్షియల్కి కానీ మీరు ఇచ్చిన రేట్ ఎంత, ప్రజల మీద మీరు వేసిన భారం ఎంత, విద్యుత్ రేట్లు పెంచమని చెప్పి కూడా మళ్ళీ మీరు పెంచి ప్రజల మీద భారం వేసిన రోజులు మీ ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది, అంత లోపల మీరు అవాకులు చెవాకులు లేకపోతే ప్రభుత్వం మీద ఏదో ఇంకా అయిపోయింది లేకపోతే ఇంకేదో చేసింది. మీరు 9.5 సంవత్సరాలలో మీరు తెలంగాణ ప్రజలని మీరు ఎట్లా మభ్యపెట్టిండ్రు, లేకపోతే మీరు ఎట్లా చేసిండ్రు, మీరు చేసిన దాంట్లో ప్రజలకు ఎంత లాభపడింది అనేది ఒక్కసారి ఆ దిశగా మీరు మాట్లాడండి తప్ప అది వదిలేసి మీరు మొత్తానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మొత్తానికి విద్యుత్ రంగాన్ని మొత్తానికి అసలు అంటే మీరెందుకు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలి అనుకుంటున్నారు? ఎందుకంటే నిస్సహాయ స్థితిలో ఉంది ప్రభుత్వం, చేయలేని స్థితిలో ఉంది కాబట్టి చేతకాని తనంతో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తుంది అంటున్నారు. ఓకే, అంటే మీరు ఇప్పుడు మీ చేతుల్లో ఉంచుకుంటే ఏదైనా మీరు నడిపించవచ్చు కదా, బట్ ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే ఏంటి వచ్చే లాభం ఏంటి? అంటే కొన్ని బకాయిలు ఎట్లున్నాయంటే శ్రీదేవి గారు, ఓకే వసూలు అవ్వట్లేదు అందుకని వసూళ్ల కోసమని వాళ్ళని మేము ఇందులో దించుతున్నాం. వాళ్ళని ఎంట్రీ చేస్తే ఏదైతే పాత బస్తీల్లో ఇప్పటి వరకు ఈ వీళ్ళ గతంలో ఉన్న ఫ్రెండ్లీ ప్రభుత్వం కానీ లేకపోతే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కానీ అసలు వసూళ్లు చేయడానికే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళేది కాదు అనేది అది చాలా రోజుల సంది మనం ప్రెస్ మీడియాలో కూడా వింటున్నది. మొత్తం బకాయిలు వసూలు చేయడానికి కొంతమంది వ్యక్తులను అట్లా చేసి కొంతమంది ఇది చేసి ఆ బకాయిలు వసూలు చేయాలనే ఒక నిర్ణయం అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ప్రెస్ మీట్లో. కానీ ఈరోజు జగదీశ్వర్ రెడ్డి చెప్పడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడానికి చాలా వ్యత్యాసం ఉంది. మరి ఇంకోటి ఎందుకు పాత బస్తీ పైన చాలా ఫోకస్ పెట్టినట్టున్నారు. ఆయనేమో 45% మీరంటే లేదు 97 నుంచి 98% వసూలు అయ్యాయి మా ప్రభుత్వ హయాంలో ఉన్నప్పటి నుంచి కూడా అని అంటున్నారు. అసలు ఎటువంటి బకాయిలు లేవు అని అంటున్నారు. అసలు ఓల్డ్ సిటీలో వెళ్ళి వసూలు చేయాలంటే ముందు ఈవెన్ ఏ సమస్య అయినా సరే ఒక కరెంట్ ఒక్కటే కాదు, ట్రాఫిక్ వాళ్ళు కూడా ఇక్కడ మన దగ్గర ఎక్కడని పడితే అక్కడ ఫోటోలు దింపేస్తారు హెల్మెట్ లేకపోతే. అక్కడ ఎవరన్నా ఫోటోలు దింపే కానిస్టేబుల్ ఉన్నారంటే నాకు చెప్పండి. ఎందుకంటే పాత బస్తీలో వాళ్ళు అనుకున్నది నడుస్తుంది. కార్ కా స్టీరింగ్ హమారే ఆత్మే అనేది గతంలో అసదుద్దీన్ అక్బరుద్దీన్ చెప్పేవాళ్ళు. మరి అటువంటప్పుడు కార్ స్టీరింగ్ వాళ్ళ చేతిలో ఉంటే మళ్ళీ వీళ్ళు డ్రైవింగ్ ఎట్లా చేసిండు అనేది మనం ప్రజలకు వీళ్ళు చెప్పాల్సిన అవసరం. అయితే ఇది ప్రజల ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులు కనుక కట్టబెడితే దాని ద్వారా ఆదాయాన్ని సంపాదించవచ్చు అని అంటున్నారు. అంటే ఏంటి, మీరు ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే కనుక మీరు ఆదాయాన్ని ఆర్జించవచ్చు అనుకుంటున్నారా? ఒకటి ఏమంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన దాకా మేము ముఖ్యమంత్రి గారు ఓపెన్గా చెప్పడం జరిగింది, ఇది ప్రజాపాలన, మేము పాలకులం కాదు సేవకులం అనేది ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఒక 6 నెలలే అయింది. ఇంకా చాలా, ఎందుకంటే ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చూస్తే మొదటి నుంచి అన్ని శాఖల వారీగా రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. ఏ శాఖలో కూడా అంటే ఏ మంత్రిత్వ శాఖలో కూడా అసలు బడ్జెట్ లేదు. ఎందుకంటే మిగులు బడ్జెట్ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఇచ్చినప్పుడు వీళ్ళు మొత్తం అప్పుల రాష్ట్రం చేసేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇది ఏ రంగంలో తీసుకున్నా ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తానికి ప్రజలని ప్లస్ అన్నిటిని కూడా కుల్లగొట్టి వాళ్ళు దోచుకోపోవడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రభుత్వంని ముందుకు తీసుకుపోవాలంటే ఖచ్చితంగా కొత్త విధానాల దోలాడి ఖచ్చితంగా ప్రభుత్వం నడిపించాల్సిన అవసరం వస్తుంది.
అయితే నిన్న జగదీష్ రెడ్డి ఒక మాట కూడా అన్నారు, అంటే ఒరిస్సాలో ఇలాగే ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే లేనిపోని నష్టం వచ్చి మళ్ళీ అది ప్రభుత్వ అధీనంలోకే వచ్చింది. చిన్న చిన్న వరదలు వచ్చినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారో అలాంటిదే ఇప్పుడు కనుక ఫేస్ చేస్తే మళ్ళీ మీ ప్రభుత్వం దగ్గరికి వస్తే కనుక ఏం చేస్తారు? ప్రైవేటు పరం అంటే మా చేత కాదు అని మేము చేతులు ఎత్తేస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది అప్పుడు? అంటే మొత్తానికి ప్రైవేటీకరణ అంటే ఈ ఏదైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని మొత్తం అప్పచెప్పడం అనేది కాదు, ఒక పర్సెంటేజ్ ఆఫ్ ఇది ప్రైవేట్ కేవలం వసూళ్ల వరకే వసూళ్ల వరకే. ఓకే. ఎందుకంటే పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు గతంలో వీళ్ళు వసూలు చేయలేదు, దాని ఉద్దేశం ప్రకారంగానే అది పర్సెంటేజ్ ఆఫ్ ఇది వసూలు. ఓకే, అంటే ఒకవేళ మీ దగ్గర లేకుండా ప్రైవేటు వాళ్ళకు ఇస్తే గనక వాళ్ళ నుంచి వసూళ్ళు అవుతాయని ఏ విధంగా అనుకుంటున్నారు? ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? అంటే మొత్తానికి గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఉంటుంది. ప్రైవేట్ వ్యక్తులు అంటే మొత్తానికి వాళ్ళు ఏదో ఇంకెక్కడి నుంచో రారు, మన దగ్గరనే ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి టార్గెట్ ఇచ్చి ఆ టార్గెట్ మీద వసూలు చేయడం అది ఉంటుంది. ఓకే, అయితే మేమైతే ఈ నిర్ణయాన్ని స్వాగతించట్లేదు, దీన్ని కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ వ్యతిరేకిస్తుంది తీవ్రంగా, మేమైతే దీన్ని ఒప్పుకోమని అంటున్నారు. మరి ససేమిరా అంటున్నారు, మరి దీనికి మీరేం చేయబోతున్నారు? గతంలో వాళ్ళు చేసిన విద్యుత్ రంగం దోపిడీ కానీ, లేకపోతే వాళ్ళు పెంచిన బకాయిలు కానీ, లేకపోతే వాళ్ళు ఏదైతే విద్యుత్ మీద బిల్లుల మీద రేట్లు పెంచింది కానీ అది వాళ్ళు ఒకసారి అది సరి చూసుకోమనండి. వాళ్ళు చేసిన తప్పిదాలు కాంగ్రెస్ పార్టీ చేయదనేది ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. అయితే అసలు నష్టాలకు కారణం ఏంటంటారు? కరెంటు ఛార్జీలు పెంచడమా, లేకపోతే తగ్గించడమా, లేకపోతే వాళ్ళు సరైన టైంలో కట్టకపోవడం అంటారా? ఈ నష్టాలు ఎందుకు వచ్చాయి? ఇప్పుడు ఏదైతే మామూలుగా డొమెస్టిక్ కానీ మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర వసూలు చేయడం జరిగింది, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కానీ లేకపోతే కేసీఆర్ అండ్ కంపెనీలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు ఎక్కడ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం లేదు. రెండవది వాళ్ళకి మాఫీ కూడా ఇంటర్నల్గా చేయడం జరిగింది. ఈరోజు చాలా జాగాలలో వాళ్ళు వాడిన విద్యుత్ ఎంత, వాళ్ళ దగ్గరికి వసూలు చేస్తున్నది ఎంత అనేది కూడా ఇప్పటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగదీశ్వర్ రెడ్డి చెప్పాలా, అప్పట్లో ఆయననే విద్యుత్ శాఖ మంత్రి కాబట్టి ఆయననే చెప్పాలా ఏం చేసిండు అనేది. రైట్, మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శంకరయ్య గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి శంకరయ్య గారు, గుడ్ మార్నింగ్. ఏమంటారు ఇప్పుడు ప్రైవేట్ కంపెనీకి ఇస్తే వచ్చే నష్టం ఏంటి, ఏ విధంగా నష్టం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే కేవలం వసూళ్ల కోసం మాత్రమే అప్పచెప్తున్నాం తప్ప మొత్తము ప్రైవేటు పరం మేము చెయ్యట్లేదు అని అంటున్నారు. మరేంటి మీరు ప్రైవేట్ పరం చేస్తే మీకు వచ్చే నష్టం ఏంటి? అంటే ఆయన చెప్పకనే చెప్తున్నాడు కదా, వసూలు చేస్తానికే మన ప్రైవేట్ పరాన్ని చేస్తామని చెప్పేసి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతో మంది రైతులు మరి బావుల కాడికి పోయి బోర్ల కాడికి పోయి మన మోటార్ పెట్టడానికి కరెంటు లేక 7 గంటల కరెంట్ అని చెప్పేసి రాత్రిపూట 4 గంటల కరెంటు, ఉదయం పూట 3 గంటల కరెంటు ఇచ్చి ప్రజలనే కాకుండా రైతులను అధోగతి పాలు చేసిన పరిస్థితి మనకు అందరూ తెలిసిందే. మళ్ళీ పాత రోజులు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు ప్రైవేట్ పరం చేసి ఉచితం లేదు, ఏం లేదు, మొత్తము ముక్కుపిండి వసూలు చేస్తానికే మన ప్రైవేట్ పరం చేద్దామనే ఆలోచన రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. అది చెప్పకనే చెప్తా ఉన్నారు వాళ్ళు. ఒక్క గంట కూడా నిర్విరామం లేకుండా 24 గంటల కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం బారాస ప్రభుత్వం. అప్పుడేమో కరెంటు పోతే బారాస ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు పోతే వార్త, ఇప్పుడు కరెంటు ఉంటే వార్త అయిపోయింది. గతంలో మాదిరి ఇప్పుడు కూడా ముందుకు వచ్చేసినాయి. అదే మాదిరి ఇప్పుడు చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చేసేదే అది. రైతులను మభ్యపెట్టి మరి గద్దెనెక్కిర్రు. అబద్ధాలు చెప్తేనే మరి ప్రజలు ఓట్లేస్తట్టు, మేము అబద్ధాలు చెప్పే గద్దెనెక్తామని చెప్పిన రేవంత్ రెడ్డి మరి అదే నిజం చేస్తున్నని చెప్పేసి ఇప్పుడు మనం తేటతెల్లం అయిపోయింది కదా. అంటే ఇప్పుడు మీ బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఎటువంటి నష్టం జరగలేదు, అసలు కరెంటు సమస్య లేదంటారా? అస్సలు కరెంటు సమస్య, నిమిషం కరెంటు ఒప్పుకుంటా నిరంతరాయంగా కరెంటు 24 గంటల కరెంటు ఇచ్చిన ప్రభుత్వం బారాస ప్రభుత్వం. ఇప్పుడు 6 నెలలు కాలేదు, చక్కగా 6 నెలలు కాలేదు, అధోగతి పాలు చేసారు పబ్లిక్. మన రైతులు ఎక్కడికక్కడ మళ్ళా బావుల కాడ పోయి పడే పరిస్థితికి వచ్చింది. ఇదైతే మనం చూస్తూనే ఉన్నాం కదా, కొత్త కాదు. ప్రజలందరూ కూడా అప్పుడే విసుగు చెంది
మరి అప్పుడే కేసీఆర్ మంచిగుండే, భారత ప్రభుత్వమే మంచిగుండే అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఈ క్షణంలో అసెంబ్లీ ఎలక్షన్లు పెట్టు, మరి వాళ్ళకు డిపాజిట్లు కూడా దక్కాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. అంటే ఏంటి, ఈ ప్రభుత్వ హయాంలో ఒక్క కరెంటు విషయంలో మాత్రమే ప్రజలు అసంతృప్తిగా ఉన్నారా? కరెంట్ ఒకటే కాదు. ఇప్పుడు పింఛన్లు 4,000 రూపాయలు పింఛన్లు ఇస్తానా, అది ఎక్కడ బాయే? మరి నిరుద్యోగ వృత్తి 4,000 రూపాయలు ఇస్తానా, అది ఎక్కడ బాయే? మన మన వాళ్ళు ఏం పెట్టిర్రు, ఎల్బీ నగర్లో మీటింగ్ పెట్టి యువత డిక్లరేషన్ పెట్టిండ్రు. ఇక్కడ డిక్లరేషన్ ఎక్కడ? వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏమున్నాయి? వాళ్ళకు నిరుద్యోగ వృత్తి 4,000 ఎక్కడ బాయే? ఇప్పుడు మన వికలాంగులకు 6,000 రూపాయలు ఎక్కడ బాయే? రైతు రుణమాఫీ ఎక్కడ బాయే? రైతు బంధు వేస్తామని చెప్పేసి రైతు బంధుకు నిరంతరాయంగా నడిపిస్తామని చెప్పేసి వాళ్ళు ఏదో కుదించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. గతంలో భారత ప్రభుత్వం ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు ఇచ్చారు. ఇప్పుడు ఏం చేస్తారు? మీరు ఎటుపెట్టి కుదించే ప్రయత్నం చేసి ప్రజలను మభ్యపెట్టి వచ్చినాము, కుదించే ప్రయత్నం చేసే ప్రయత్నమే తప్ప ఇంకోటి కాదని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు రైతులు సాగు చేసే భూమికే ఇస్తామన్నారు. సాగు చేస్తారు, తోట పెట్టుకుంటారు, అది కూడా సాగు చేసినట్టే కదా. ఇవన్నీ కౌలు రైతులకు ఇస్తామన్నారు. నూతనంగా కొత్తగా కౌలు రైతులకు మేము యాడ్ చేస్తామని చెప్పారు. ఎక్కడ పోయింది కౌలు రైతులు? ఎక్కడ ఇచ్చిర్రా? అంటే ఆగస్టు 15 లోపు చేసేస్తామన్నారు కదా రుణమాఫీ. సో అన్ని కూడా అప్పుడే అయిపోతాయేమో. మా నాయకులు హరీష్ రావు గారు ఒక్కటే ఛాలెంజ్ చేసిర్రు. ఏం పని చేసిండు? ఆగస్టు 15 లోపల మీరు అనుకున్న హామీలన్నీ నెరవేర్చకపోతే మీరు రాజీనామా చేయాలి. మీరు నెరవేర్చినట్టయితే నేను రాజీనామా చేస్తా, రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాను. దీనికి సిద్ధమేనా? మరి నోరు మెదపలే. కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరు కూడా ఈ విషయం మీద మాట్లాడలేదు కదా. అవునా కదా? చూస్తూనే ఉన్నాం కదా రోజు. శివ గారు ఏమంటారు? ఓన్లీ ఒక కరెంటు సమస్య మాత్రమే కాదు, తెలంగాణ ప్రజలు అన్నిట్లో కూడా అసంతృప్తిగానే ఉన్నారు ఈ ప్రభుత్వం పైన అంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు శంకరయ్య గారికి గతం గుర్తులేదేమో, 2004 నుంచి 2013 వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న ప్రభుత్వంలో రైతులకి ఏదైతే విత్తనాల మీద కూడా మాఫీ చేయడం అయింది, లేకపోతే పంట నష్టం ఇవ్వడం జరిగింది, మొత్తానికి కరెంటు కూడా నాణ్యతమైన కరెంటు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెళ్ళి చూస్తే మీ లాగ్ బుక్లో ఏముంది? 9 గంటల సేపు మీరు కరెంట్ ఇచ్చిండ్రు. రెండోది డిస్కామ్లకి మీరు ఒకవేళ కరెక్ట్గా కరెంట్ ఇచ్చుండి లేకపోతే విద్యుత్ వసూలు చేస్తుంటే డిస్కామ్లకి ఇంతగానం బాకీ ఎందుకు ఉంటుంది? రెండోది మీ హరీష్ రావు గారు ఎవరైతే ఇప్పటివరకు కూడా కిరోసిన్ పోసుకొని అగ్గిపెట్ట పుల్లల డబ్బి దొరకని హరీష్ రావు గారు ఎవరైతే ఉండ్రో ఆయన చెప్పండి, రాజీనామా పత్రం స్పీకర్ ఫార్మాట్లో పెట్టుకొని రెడీగా ఉండమని చెప్పండి. రేపు ఆగస్టులో ఖచ్చితంగా రైతులకు రుణమాఫీ చేయడం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఆయన సీటు ఖాళీ అవుతుంది, రాజకీయ సన్యాసం పుచ్చుకోమని చెప్పండి. శంకరయ్య గారు ఏమంటున్నా అంటే ఒక రైతు రుణమాఫీ కాదు, ఒక కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చొద్దు శంకరయ్య గారు. మీరు ఒక్కసారి గత వీడియోలు చూడండి. మీ హరీష్ రావు మాట్లాడింది రైతులకి రుణమాఫీ 2 లక్షలు చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పి అమరవీరుల దగ్గర పోయి అమరవీరులకు అప్పచెప్పడం కాదు. ఈ రోజు కూడా స్పీకర్ ఫార్మెట్లా స్పీకర్కి అడ్వాన్స్గా కూడా పంపించేమని చెప్పండి. ఇప్పుడు డిబేట్ అయిపోయినాక మీ హరీష్ రావు మీకు టచ్ ఉంటే కాల్ చేసి ఇవ్వమనండి. ఆయన స్పీకర్ ఫార్మాట్లో కాకుండా ఏదో మాయమాటలు చెప్పడం కాదు, స్పీకర్ ఫార్మాట్లా రాజీనామా రెడీ చేసి పంపించమని చెప్పండి. రైతుకు రుణమాఫీ కాగానే ఆయన రాజకీయ సన్యాసం పుచ్చుకోమని చెప్పండి. ఇంతే. ఎందుకంటే మీరు ఇప్పటిదాకా శంకరయ్య గారు అప్పుడు ఏమన్నారు? హరీష్ రావు ఏమన్నారు? అప్పుడు హరీష్ రావు గారు ఏమన్నారంటే, మీరు ఇచ్చిన హామీలు 6 హామీలలో 13 హామీలు పెట్టిర్రు. దాంట్లో 420 హామీలు ఇచ్చిర్రు. చెడ్డ మంచి అన్ని చెత్త చెదరం అన్ని పెట్టిర్రు. అవన్నీ కూడా హామీలను నెరవేర్చినట్టయితే నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా, వచ్చి నేను రాజీనామా పత్రం ఇస్తా చెప్పిండు. మీరు గవర్నర్కి ఇవ్వాలన్నారు, గవర్నర్ ఫార్మాట్లు ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు స్పందించిండు. కంపల్సరీ గవర్నర్ గారి ఫార్మాట్లనే తీసుకొస్తా అని చెప్పేసి ఆయన తెల్లారే మళ్ళీ స్పందించి మన హరీష్ రావు గారు రెడీగా ఉన్నారు.
మీరు అది సిద్ధమా అని చెప్తున్నా, నేను సిద్ధమా అని అడుగుతున్నా. ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారితో రాజీనామా చేయించడానికి సిద్ధమా? అదొక్కడే చాలు. అరే 6 హామీలు పూర్తి చేస్తారా? పూర్తి చేసినట్టయితే 6 హామీల్లో రుణమాఫీ అనేది మెయిన్ హైలైట్ గా ఉంది అక్కడ. ఒకవేళ నిజంగా అది మీరు చేస్తే కనుక రాజీనామా చేస్తారని అడిగారు ఆ రోజు. రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు. అది ముందు అది మైండ్ లో పెట్టుకోండి. ఈ 6 గ్యారంటీలు అవన్నీ ఇప్పుడు మళ్ళీ యాడ్ చేయొద్దు. రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తాడు. ఆ రాజీనామాకు సిద్ధం. ఆరు ముఖ్యమంత్రితో ఛాలెంజ్ చేయాలంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇంకొక మాట చెప్పిండు. మీ హరీష్ రావు కాదు, మీ గతంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని తీసుకురమ్మాను, నేను రైతు రుణమాఫీ చేస్తే ఆయన పార్టీని విలీనం చేయమని చెప్పాను అడగడం జరిగింది. ఒక్కసారి మీరు హరీష్ రావు గారు మాట్లాడింది వినండి, వీడియో వినండి. శంకర గారు మీరు వినండి ఎందుకు ఏం చెప్పిండు అనేది. అమరవీరుల స్తూపం దగ్గర పోయి ఆయన చెప్పింది 2 లక్షల రుణమాఫీ మీరు చేస్తే నేను రాజీనామా చేస్తాను. ఆ రాజీనామా పత్రం కూడా అంత దాంట్లో అవన్నీ స్పీకర్ ఫార్మేట్ కాకుండా ఏదో అన్ని రాసిస్తే అది సెట్ కాదు, స్పీకర్ ఫార్మేట్లో తీసుకొచ్చి ఇవ్వని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. స్పీకర్ ఫార్మాట్లో తెచ్చడానికి హరీష్ రావు గారు రెడీగా ఉన్నారు. మీరు 6 హామీలు పూర్తి స్థాయిలో ఆగస్టు 15 తారీఖు వరకు కంపల్సరీ మీరు హామీలు నెరవేర్చినట్టయితే స్పీకర్ ఫార్మాట్లోనే మీకు అందజేసి నేను రాజీనామా పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెల్లారి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. అదొకసారి ఆ ఫోటోస్ వినండి, అట్లే వీడియో కూడా వినండి. రైట్. అయితే మీ హరీష్ రావు గారికి చెప్పండి రాజీనామా పత్రం రెడీ పెట్టుకొని ఉండమని చెప్పండి. 15 ఆగస్టుకి ముందే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి సీఎం గారు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఒకే ఒకటి కొత్తగా నూతనంగా మళ్ళా విద్యుత్ మీద తీసుకొచ్చారు. విద్యుత్ ఒకటే వదిలిపెడదాం. విద్యుత్ ఒకటే కాదు, మీరు చేసేటి అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటి అన్ని ప్రజలను మభ్యపెట్టి మేము వస్తామని చెప్పారు. ఆయన అదే రకంగా వచ్చిండు, ఆయన అదృష్టం అట్లా ఉంది. ఓకే, కానీ 6 హామీలు ఏవైతే ఉన్నాయో అందులో 420 హామీలు ఉన్నాయో అవన్నీ నెరవేర్చినట్టయితే నేను రాజీనామా చేస్తా అన్నాడు. మీరు మరొకసారి పదే చెప్తున్నా, మీరు ఆ ఫుటేజ్లు చూసుకుంటూ ఆ వీడియో వినండి, తెల్లారి ఇచ్చిన వీడియోలు వినండి. గవర్నర్ ఫార్మాట్లోనే తీసుకురావడం సిద్ధము. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మన రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేస్తాను సిద్ధంగా ఉన్నాడా? అదొక్కటి మీరు చెప్పండి చాలు మాకు. శంకరయ్య గారు ఒక్కటి అర్థం చేసుకోండి, 9.5 సంవత్సరాలు మీరు మాయ మాటలు చెప్పి ప్రజలని మోసం చేసి ఈరోజు కూడా యువకులను పట్టించుకోలేదు, రైతులను పట్టించుకోలేదు. ఏ రంగంలో మీరు చేసింది ఏంది? ఈరోజు ప్రతి రంగంలో మీ దోపిడీ తప్ప. కాళేశ్వరం అన్నాడు దోపిడీ, మిషన్ కాకతీయ అన్నాడు దోపిడీ, తర్వాత చెరువులు పూడిక అని చెప్పి చెరువులను కూడా మాయం చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈరోజు మీరు కళ్ళబొల్లి మాటలు చెప్పి మళ్ళీ ఏదో కొత్త డ్రామాలు చేయడానికి మీ జగదీశ్వర్ రెడ్డి వస్తుండు, నేను రాజీనామా చేస్తా, నేను రైతులకు రుణమాఫీ 2 లక్షలు చేస్తే రాజీనామా చేస్తాను మీ హరీష్ రావు చెప్తుండు. అంత మొత్తానికి కొత్త రకమైన మాయ మాటలు మళ్ళీ మీరు చెప్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన హామీ ఖచ్చితంగా చేస్తుంది. ఇది 6 నెలలు, మీరు 9.5 సంవత్సరాలకే మీరు 10 సంవత్సరాలకే ఏం చేయలేదు. మేము 6 నెలలకే మీరు అది చేయండి ఇది చేయండి అంటే మన మాయమచంద్ర ఉందా? అబ్రకదబ్రానంగానే మారిపోతుంది అనుకుంటున్నారా? మొత్తానికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మిమ్మల్ని ఏదైతే 6.5-7 సంవత్సరాల వరకు మీ మీద మేమేం ఎక్కువ మాట్లాడింది లేదు. మీ మాటలు ప్రజలు కూడా నమ్ముతున్నారు, నమ్మనియండి అని చెప్పి గమనున్నాం. 2.5 సంవత్సరాల నుండి క్రిందం నుంచి మిమ్మల్ని మీరు చేసిన తప్పులని ఎత్తి చూపడం జరిగింది. ఆ తర్వాతనే ప్రజల్లో మీ వ్యతిరేకత మాకు అది ఈరోజు అధికారం రావడానికి అవకాశం వచ్చింది. ఏదో మాయమాటలు చెప్పడం అని కాదు, మీ ప్రభుత్వం ఎప్పుడు పోతుంది అని చెప్పి ప్రజలు ఎదురు చేసిన రోజులు ఉన్నాయి. అది మర్చిపోవద్దు మీరు. ఈరోజు ఒకప్పుడు కేసీఆర్ కలవాలనుకుంటే 6 గంటలు 8 గంటలు ఆయనను కలవాలంటే అసలు ఎవరు దొరికేది కాదు. ఈరోజు కేసీఆర్ వాళ్ళ ఎమ్మెల్యేల గురించి ఫామ్ హౌస్కి పిలిచినా రావట్లేదంటే ఒక్కసారి మీ పరిస్థితి ఎక్కడ పోయింది? బిడ్డనేమో జైలు ఉంది, కొడుకు రేపు జైలు పోతాడేమో అని భయం ఉంది. తర్వాత ఇంకో కొడుకు పరారున్నాడు సంతోష్రావు,
హరీష్ రావు భయం హరీష్ రావుకు ఉంది. ప్రతి ఒక్కళ్ళు స్కామ్లు చేసి కూర్చున్నారు. ఎవరు సరిగ్గా ఉన్నారు మీ పార్టీలా? అన్నగారు మీకు అదే భ్రమలో ఉండుర్రి, మీరు అదే భ్రమలో ఉండండి. ఇక ఓకే, ఆ భ్రమలనే ఉండండి. రేపు ఏపీలో మన జగన్ కు పట్టిన గతి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడుతుంది. అంటే 6 నెలలనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంకి పడుతుందా? మునిగితేలండి, ఆ భ్రమలనే మునిగితేలండి. ఓకే రైట్. లేలే 9.5 సంవత్సరాలు మీరు దాచుకొని దోసుకుంటే ఏం లేదు. 6 నెలలకే ప్రభుత్వంకి మీద వ్యతిరేకం వస్తుంది, ప్రభుత్వం పడిపోతుంది. లేకపోతే మీ గురించి మేము ఎలక్షన్లు పెట్టాలా? ఇది నేను అనడం కాదు, ప్రజలను అడగండి, ప్రజల్లోకి వెళ్ళండి. కానీ అదే ప్రజల్లో కూడా కేసీఆర్ పట్ల వ్యతిరేకత ఉంది కదా శంకరయ్య గారు. కేసీఆర్ ఓడగొట్టున్నామని అధోగతి పాలయ్యి ఏడుస్తా ఉన్నారు ప్రజలు, శంకరయ్య గారు ప్రజానికం ఏడుస్తా ఉన్నారు. ఆల్రెడీ వృద్ధాప్య పెన్షన్స్ ఇచ్చే వాళ్లకు జనవరి నెల ఎగ్గొట్టిన సంగతి వాళ్ళందరూ కూడా అది ఉన్నది. 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి 6 నెలల నుంచి 4,000 ఇంటూ 2,000 ఇంటూ ఎక్స్ట్రా ఇవ్వకుండా 2,000 ఇంటూ 6 నెలలు 12,000 అవి బాకీ పడరు. ఆ సంగతి మర్చిపోకండి. ఎగ్గొట్టిన 2,000 అవి మర్చిపోకండి. 14,000 రూపాయల ఒక్కరు బాకీ పడ్డారు. శంకరయ్య గారు ఇక్కడ ఓల్డ్ ఏజ్ పెన్షన్ ప్రజలు లెక్కలు కట్టుకుని కూర్చుంటా ఉన్నారు. ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఎంత ఉందో అదంతా వస్తుంది. పెంచిన దాన్ని విడతల వారీగా ఇస్తా అని చెప్పిండు. ఆర్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండే ఎంపీ ఎలక్షన్స్ జరిగినాయి. మొత్తానికి ప్రభుత్వంలో మీరు ఖజానానే ఖాళీ పెట్టి ఉన్నదంతా ఊడ్చుకోపోయినరు, దోసుకోపోయినరు. ఈ ప్రజలకు ఇవ్వాలంటే ఒకసారి మేము ఇచ్చిన హామీలు కూడా మేము నెరవేర్చాలంటే ఎక్కడికేం చేయాలి? మన ప్రింటింగ్ మిషన్ ఉందా? వనరులు చూడాలి కదా. మీరు ఉన్నది మాయ మాటలు చెప్పి ప్రజలకంతా మభ్య పెట్టి మీరు ఏ రంగంలో వద్దు చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ చేసి మొత్తానికి ఒక యంగ్ యువకులను కూడా విడదీసే పాపం పెట్టుకున్నారు. ఈరోజు ఫోన్ ట్యాపింగ్లో ఎవర్రా చేయించిందంటే పెద్ద ఆయన. మీ కేసీఆర్ కూడా రేపు విత్ ఇన్ నో టైంలో అయినా కూడా లోపల పోతాడు. అప్పుడు పార్టీ ఆలోచించండి. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఎవరు ఉండేటట్టు లేరు. కేసీఆర్ పిలిస్తే వస్తలేరు. శంకరయ్య గారు నేను చెప్పేది వినండి అన్నగారు, చెప్పండి. ఒక్కటే చెప్తున్నా, ఫోన్ ట్యాపింగ్ ఈయన కేసీఆర్ లేకపోతే కేటీఆర్ హరీష్ రావు దగ్గర నుండి చేయించిండా? వాళ్ళు మభ్య పెట్టుకోనికి వీళ్ళ పేరు చెప్తుండ్రు, వీళ్ళు బయటపడడానికి వీళ్ళ పేరు చెప్తున్నారు. ఎవరి పేరు చెప్పాలి? పెద్ద పేరు చెప్తే మేము బయటపడతామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు తప్ప వీళ్ళ దగ్గర నుండి ఫోన్ ట్యాపింగ్ చెప్తురా? వీళ్ళకి ఏమన్నా లాభం ఉందా దాంతో? ఎందుకు లాభం లేదు? ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, ఏ డబ్బులు ఎక్కడ పోయినాయి, అంబులెన్స్లల్లా లేకపోతే పోలీస్ రక్షకులల్లా తీసుకుపోయి డబ్బులు పంచింది మీ టీఆర్ఎస్ ప్రభుత్వం. అది మర్చిపోదు. ఆల్రెడీ బయటపడ్డాయి అవన్నీ. మీరు ఫోన్ ట్యాపింగ్ అంత పెద్ద ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఒక ముఖ్యమంత్రి కానీ లేకపోతే వేరే మంత్రులు కానీ వాళ్ళ కనుసంధంలో నడిచిందని చెప్పి ఓపెన్ గా ఉంటే నిరూపణ ఇంకా శంకరయ్య గారు డిస్కంలకు సంబంధించి అప్పుడు ప్రభుత్వ హయాంలో ఉన్న మరి 81,000 కోట్ల అప్పు గురించి ఏమంటారు? నేను ఒకటే చెప్తున్నా మేడం, అప్పుడు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అకృత్యాలు అన్యాయాలు అవన్నీ తట్టుకోవాలంటే అప్పుడు ఉన్న కరెంటు 7 గంటల కరెంట్ అని చెప్పేసి రాత్రిపూట పొద్దున్న దాకా మన రైతులను ఎక్కడైతే హత్యలకు లేక ప్రమాదాలకు గురి చేసిరో అవన్నీ తట్టుకోవాలంటే అప్పుడున్న పరిస్థితుల్లో భరోసా ప్రభుత్వం రాగానే కేసీఆర్ గారు ఏదేమన్నా కానీ రైతాంగానికి మంచి చేయాలి, రైతులను రాజు చేయాలని చెప్పేసి సదుద్దేశంతో ఎక్కడ వస్తే అక్కడ కరెంటు కొనడానికి మొగ్గు చూపిన అంతే తప్ప ఆయన ఇంటికో లేకపోతే ఆయన ఇంటి కరెంటుకో లేకపోతే ఆయన బాయికాడనో ఆయన ఫామ్ హౌస్ కో కరెంటు తీసుకోలే. ప్రజలకు రైతులను రాజు చేయాలని ఒక కంకణం కట్టుకొని అది ముందుకెళ్ళిపోవాల్సి వచ్చింది. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఖర్చు కావచ్చు, కాదంటలేం. ఇప్పుడు ఇప్పుడు మన సోలారు ఇవన్నీ వచ్చి కూడా తగ్గితే తగ్గొచ్చు, దాంట్లో తప్పేం లేదు. దాన్ని కూడా మేము తప్పు పడతలేం. కానీ దాన్నే ఒక ఇదిగా చూపించి అది తప్పు చేసిర్రు, దాంట్లో డబ్బులు దొంగులుకున్నారు అని చెప్పేసి చెప్పడం తప్పు. అప్పుడు కరెంట్ ఇచ్చినోడు మహా గొప్ప. అప్పుడు కరెంటును ఉత్పత్తి చేపించి ఇప్పుడు యాదాద్రి డిస్కమ్ మాకు పెడతా ఉన్నారు. ఎవరి కోసం అండి? రైతుల కోసం కాదా? దాని ఉట్టిగానే అవుతుందా? ఎన్ని కోట్లు కావాలి? దాని ఎస్టిమేట్ లేవా? ఎస్టిమేట్ ఇంజనీర్ లేరా? రికార్డ్ చేయరా? ఎస్సీలు లేరా? ఈఎన్సీలు లేరా? ఈయన రికార్డ్ చేసేది ఉందా? కేసీఆర్ గారు పైసలు తీసుకొని ఆయన చేత పైసలు వచ్చేది ఉందా? ప్రభుత్వమే కదా.
దానికి ఒక వింగ్ ఉంటుంది కదా, పుట్టినే దుమ్మెత్తిపోయాలని అయిపోతుందా? ప్రతి దానికి కాళేశ్వరం అన్నారు, కాళేశ్వరం దానికి ఇంజనీర్ లేరా? కేసీఆర్ ఎవరండి? కేసీఆర్ చెప్తాడు ఈ పని కావాలి నాకు అని చెప్తాడు. ఇంజనీర్ లేరా? ఈఎల్సీ లేరా? వాళ్ళేం చేస్తారండి? వాళ్ళు కదా, తప్పు వాళ్ళది. కేసీఆర్ ఇచ్చి హరీష్ రావు ఇచ్చి వీళ్ళకేదో బొట్టు పెట్టి చూపించి ఏలు పెట్టి చూపిస్తారు తప్ప అది కరెక్ట్ కాదని చెప్పేసి నేను సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కాంగ్రెస్ వాళ్ళకి ఇది గుర్తు పెట్టుకోవాలి. దానికి ఇంజనీరింగ్ వింగ్ ఉంటది. ఏ తప్పు జరిగినా ఇంజనీరింగ్ వింగ్ తప్పు. అదే తప్పు చేసేది కేసీఆర్, ఇంజనీరింగ్ వింగ్ మీద దోసేస్తుండే. ఇప్పుడు అప్పుడు కౌబాయ్ నెత్తిపైన శంకరయ్య నెత్తి మీద కౌబాయ్ హార్ట్ పెట్టుకొని కూర్చేసి కూర్చుంటా నేనే స్పెషల్ ఇంజనీర్ అని చెప్పింది ఎవరు? అది మర్చిపోయినావా? ప్రాజెక్ట్ డిజైన్ అంతా కూడా ఆయనే చేశారు కదా మరి. మొత్తానికి ప్లానింగ్ రీడిజైనింగ్ అంతా నేనే చేసిన, నేనే స్పెషల్ ఇది అని చెప్పి మొత్తానికి కౌబాయ్ హార్ట్ పెట్టుకొని కుర్చేసుకొని నేను కూర్చొని నేను చేసిన అనేది నాకు మర్చిపోయినరా? రైట్ శివ గారు, ఓకే ఓకే చెప్తా ఒకటే నిమిషం మేడం, ఒక్క నిమిషం టైం అండి. దానికి కూడా నేను చెప్తా. మేము నేను ఒక చైర్మన్ గా ఉన్నా, నాకు ఏం కావాలని నేను కమిషన్ చెప్తా, నాకు ఈ పని కావాలని చెప్తా. నేను పోయి కూర్చొని ఆడ పని చెప్తా, కూర్చుంటా. పని కావాలి, నాణ్యత కావాలని కూర్చుంటా. కానీ ఇంజనీర్ ఏం చేపిస్తున్నా అనే సంగతి నాకు తెలుస్తుందా? నేను ఇంజనీర్ కాదు కదా. ఆ రకంగానే ఆయన కూడా ఉపయోగపడు, తొందర కావాలని చెప్పేసి ఆడ కూర్చున్నాడు. కౌబాయ్ కాదు ఆయన, ఏ రకంగానే కూర్చుంటాడు.